నమస్కారం అండి సాధుకులారా. మనం ప్రతి సెకండ్ తీసుకుంటున్న శ్వాస వల్ల మన యొక్క శరీరం అనేది ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుందండి. మనం కొన్ని సెకండ్లు ఈ యొక్క శ్వాసను తీసుకోకపోతే శరీరం అనేది బాగా బలహీనపడి మనం మరణించడం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే మనం బయట నుంచి తీసుకుంటున్న శ్వాసలో ప్రాణశక్తిని గ్రహించడం జరుగుతుంది. మనం గ్రహిస్తున్న ఈ యొక్క ప్రాణశక్తి అనేది శరీరంలో ఉండే అన్ని అవయవాలకు సమతుల్యంగా చేరి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడం జరుగుతుందండి. ఎప్పుడైతే మనం ఈ యొక్క శ్వాసక్రమాన్ని చాలా నెమ్మదిగా తీసుకోవడం లేక శ్వాసను పూర్తిగా తీసుకోవడం మానవేస్తామో అప్పుడు అనారోగ్య సమస్యలకి లేక పూర్తిగా మనం మరణించడం జరుగుతుంది. అంటే మన యొక్క జీవితం అనేది మనం తీసుకుంటున్న శ్వాస పైన పూర్తిగా ఆధారపడి ఉందండి. కాబట్టి మనం తీసుకుంటున్న శ్వాసే మన యొక్క జీవితానికి అత్యంత ముఖ్యమైనది. అందుకోసం ఈరోజు నేను ప్రతిరోజు కూడా మనం ఏ విధమైన శ్వాసలు తీసుకుంటే మనకు ఎటువంటి సమస్యలు వస్తాయి, అలాగే శ్వాసను ఏ విధంగా తీసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటాం అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మీకు అందరికీ అందించబోతున్నానండి. మొదటగా మనం ఎన్ని రకాలుగా ఈ యొక్క శ్వాసని తీసుకుంటాం అనే విషయాన్ని మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మనం 4 రకాలుగా శ్వాసను తీసుకుంటామండి. అందులో మొదటిది మంద శ్వాస, రెండవది మధ్య శ్వాస, మూడవది దీర్ఘ శ్వాస, నాలుగవది అతివేగ దీర్ఘ శ్వాస, ఐదవది ఉందండి ఇక్కడ మనం శ్వాసని తీసుకోం. మొదటగా మంద శ్వాస గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మంద శ్వాస తీసుకునే వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయండి. వీరు శ్వాసను ఏ విధంగా తీసుకుంటారంటే వీరి యొక్క నాసికా రంధ్రాల నుండి కంఠం దాకా మాత్రమే శ్వాసను తీసుకుంటారండి. దానివల్ల శరీరంలో ఉండే అన్ని అవయవాలకు కావలసినంత ప్రాణశక్తి అనేది చేరుకోదు. అలా చేరుకోలేకపోవడం వల్ల వీరు అనారోగ్య సమస్యలకు గురవుతారండి. అందులో ఎక్కువగా వీరికి వచ్చే అనారోగ్య సమస్యలు శ్వాస సరిగ్గా అందకపోవడం, అలాగే శరీరం బాగా బలహీనంగా ఉండడం, అనేక రకాల ఆలోచనలతో వీరు ఇబ్బంది పడడం, అలాగే లో బీపీ రావడం, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వీరికి రావడం జరుగుతుందండి. అలాగే వీరికి సీజన్ వారీగా వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. అయితే వీరు రోజుకి 20 నుండి 30 శ్వాసలు తీసుకుంటారండి. అంతకన్నా ఎక్కువ శ్వాసలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దాని ద్వారా వీరిది మంద శ్వాస లేదా అనే విషయాన్ని వీరు గుర్తించవచ్చండి. ఇప్పుడు మనం మధ్య శ్వాస గురించి మాట్లాడదామండి. మధ్య శ్వాస తీసుకునేవారు నిమిషానికి 15 నుండి 18 శ్వాసలు తీసుకుంటారండి. వీరు శ్వాస తీసుకునేటప్పుడు నాసికా రంధ్రాల నుండి హృదయ స్థానం వరకు ఈ యొక్క శ్వాస అనేది రావడం జరుగుతుంది. వీరికి అంతగా అనారోగ్య సమస్యలు అనేవి ఉండవండి. కానీ వీరికి కొన్ని కారణాల వల్ల వీరి యొక్క శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థలో బ్లాకేజెస్ అనేవి ఏర్పడితే ఆ యొక్క బ్లాకేజెస్ ఏర్పడిన ప్రదేశాలకు ఈ యొక్క ప్రాణశక్తి అనేది పూర్తిగా చేరక వీరికి అనారోగ్య సమస్యలు అనేవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు కూడా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరు కూడా కాస్త జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం దీర్ఘ శ్వాసల గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క దీర్ఘ శ్వాసలు అనేవి ప్రతిరోజు కూడా యోగ సాధనలు ప్రాక్టీస్ చేసేవారు ఈ యొక్క దీర్ఘ శ్వాసలను తీసుకోవడం జరుగుతుందండి. వీరు నిమిషానికి 8 నుండి 10 బ్రీతులు ఇంకా తక్కువ బ్రీతులు కూడా తీసుకునే అవకాశం ఉంటుందండి. వీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారండి. వీరిపైన ఎటువంటి సూక్ష్మజీవులు అటాక్ చేసినా సరే దాని నుండి చాలా తొందరగా వీరు బయటపడడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుందండి. వీరు తీసుకుంటున్న బ్రీత్ అనేది వీరి యొక్క మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రానం ఇలా అన్ని చక్రాలకు కూడా సమతుల్యంగా ఈ యొక్క ప్రాణశక్తి అనేది చేరుకుని వీరిని సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉంచడం జరుగుతుందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క దీర్ఘ శ్వాసల్ని ప్రాక్టీస్ చేయడం మంచిదండి. ఆ యొక్క దీర్ఘ శ్వాసలను ప్రాక్టీస్ చేయడం వల్ల మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే ఈ యొక్క దీర్ఘ శ్వాసల్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలని ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది. ఈ యొక్క దీర్ఘ శ్వాసల్ని మనకు యోగ సాధనలను ప్రాక్టీస్ చేసేటప్పుడు గురువులు ఈ యొక్క సాధనల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, దీర్ఘ శ్వాస ఎలా తీసుకోవాలి, అలాగే శరీరంలో అధికంగా శక్తిని ఎలా నింపుకోవాలి అనే విషయాల్ని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మీరు యోగ సాధనల ద్వారా దీర్ఘ శ్వాసలు ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
ఇప్పుడు మనం అతివేగ దీర్ఘ శ్వాసల గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క అతివేగ దీర్ఘ శ్వాసలు ఎవరు ప్రాక్టీస్ చేస్తారంటే యోగ సాధనని ప్రాక్టీస్ చేసే సాధకులు ప్రాక్టీస్ చేస్తారండి. వీరు యోగ సాధనలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనేక రకాల ఆలోచనలు అనేవి వీరికి ఉద్భవించినట్లయితే ఆ యొక్క ఆలోచనల నుంచి బయటపడేందుకు ఈ యొక్క అతివేగ దీర్ఘ శ్వాసల్ని ప్రాక్టీస్ చేస్తారు. అలా ప్రాక్టీస్ చేయగానే వీరిలో వస్తున్న ఈ యొక్క ఆలోచనలు అనేవి పూర్తిగా స్థిమితమవి ఆలోచన రహిత స్థితిని చేరుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఎప్పుడైనా ఆలోచనలు వస్తే మనం ఈ యొక్క అతివేగ దీర్ఘ శ్వాసను ప్రాక్టీస్ చేస్తే ఆ యొక్క ఆలోచన నుంచి బయటపడొచ్చండి. ఈ యొక్క ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు శరీరంలోకి అనంతమైన ప్రాణశక్తి రావడం జరుగుతుందండి. తద్వారా శరీరం బాగా బలంగా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది. అలాగే శరీరంలో ఉండే అనేక రకాల మలినాలు అనేవి పూర్తిగా క్లీన్ అవి శరీరం ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుందండి. చివరగా శూన్యకం గురించి తెలుసుకుందామండి. శూన్యకం అంటే మన యొక్క శరీరంలోకి ఎటువంటి శ్వాసని తీసుకోకుండా మనం బాహ్య కుంభకం చేయడం. ఈ విధంగా కుంభకం చేయడం వల్ల శరీరంలో ఏవైనా ఆలోచనలు వస్తే ఆలోచనలు తగ్గించుకోవచ్చు. అప్పుడు కూడా ఆలోచనలు తగ్గకపోతే మనం అతివేగ దీర్ఘ శ్వాసను ప్రాక్టీస్ చేస్తామండి. అలాగే ఈ యొక్క శూన్యకం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఏకాగ్రత, అలాగే జ్ఞాపక శక్తి, అనంతమైన ప్రాణశక్తిని అది కూడా మన యొక్క బ్రహ్మరంధ్రం నుండి గ్రహించడం జరుగుతుందండి. ఇలా అనేక రకాల ప్రయోజనాలను పొందడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని రకాల శ్వాస ప్రక్రియలో మీరు ఏ శ్వాస ప్రక్రియలో ఉన్నారు అనే విషయాన్ని ఒక్కసారి మీరు కౌంట్ చేసుకోవచ్చు. నిమిషానికి మీకు 20 నుండి 30 శ్వాసలు జరిగితే మీరు మంద శ్వాసలో ఉన్నారని, నిమిషానికి 15 నుండి 18 శ్వాసలు జరిగితే మీరు మధ్య శ్వాసలో ఉన్నారని, నిమిషానికి మీకు 8 నుండి 10 లేక 8 నుండి 5 ఇంకా తక్కువ ఉంటే మీరు దీర్ఘ శ్వాసలో ఉన్నారని, అలాగే సాధనలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఆలోచనలు తగ్గించుకునేందుకు ఈ యొక్క అతివేగ దీర్ఘ శ్వాసల్ని అలాగే శూన్యకాన్ని గురువు యొక్క పరిరక్షణలో గురువు యొక్క సలహాలు సూచనలు అడిగి సాధనలు ప్రాక్టీస్ చేయాలండి. అవి అయితే కానీ ఈ 3 ఉన్నాయి కదా, మందశ్వాస, మధ్య శ్వాస, దీర్ఘ శ్వాస, ఇందులో మీరు ఏ శ్వాసలో ఉన్నారు అనే విషయాన్ని మాత్రం చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు మిమ్మల్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని మీకు మీరుగా అంచనా వేసుకుని మీరు ఏ గురువు వద్ద అయితే యోగ సాధన ప్రక్రియలను ప్రాక్టీస్ చేస్తున్నారో ఆయన్ని అడిగి ఎటువంటి ప్రాణాయామాలను ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క దీర్ఘ శ్వాస పెరుగుతుందనే విషయాన్ని తెలుసుకుని ఆ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ యొక్క దీర్ఘ శ్వాసని పెంచుకోవచ్చండి. తద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చండి. నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో ఈ యొక్క దీర్ఘ శ్వాసని ఏ విధంగా పెంపొందించుకోవాలి, మన యొక్క శరీరంలో ఉండే అనారోగ్య సమస్యల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, మానసికమైన సమస్య అయినా శారీరకమైన సమస్య అయినా, అలాగే ఆనందంగా ఆహ్లాదంగా ఎలా జీవించాలి అనే విషయాలను వివరిస్తూ సాధన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుందండి.